హలో నమస్తే, ఎలా ఉన్నారు? ఈరోజు మీరు చూస్తున్నారు మన యూఎస్ఏ ఎంఎస్పి బ్లాగ్స్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాను, అదే బెట్టింగ్ స్కామ్స్. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా, మీరు ఎక్కడ చూసినా కూడా ఈ బెట్టింగ్ స్కామ్ అనేది ఒక వైరల్ న్యూస్ అయిపోయింది. సో ఆ బెట్టింగ్ స్కామ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. స్కామ్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, ఆ స్కామ్లో ఒక పర్సన్ ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడు, అన్ని లక్షల డబ్బులు ఎలా పెడుతున్నాడు, ఒకసారి అందులోకి ఎంటర్ అయిన తర్వాత ఎందుకు బయటికి రాలేకపోతున్నాడు, ఇటువంటి అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇది ఒక కంప్లీట్ అవేర్నెస్ వీడియో. ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. దాంతోపాటు ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేయండి కూడా, ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ స్కామ్స్ గురించి ఎలా జరుగుతున్నాయి అనేది తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ అన్వేష్ భయ్య, మీరు చేస్తున్న బెట్టింగ్ స్కామ్ పోరాటం అనేది రియల్లీ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్. సో ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. సో మనం ప్రజెంట్ న్యూస్లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ఈ బెట్టింగ్ స్కామ్స్ అనేది ఒక వైరల్ అయిపోయింది. సో బెట్టింగ్ స్కామ్స్ వల్ల ఎంతో మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అవన్నీ మీరు ప్రతిరోజు న్యూస్లో చూస్తూనే ఉన్నారు. ఈ స్కామర్స్ ఎలా రీచ్ అవుతారంటే, ఒక పర్సన్కి ఫస్ట్ నీకు వాట్సాప్ ద్వారా హెచ్ఆర్ కాంటాక్ట్ అవుతారు. హెచ్ఆర్ కాంటాక్ట్ అయిన వెంటనే మా దగ్గర ఈ పార్ట్ టైం జాబ్ ఉంది, మేము ఈ సో హోటల్స్తో టైఅప్ అయి ఉన్నాం, వాళ్ళకి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, మీ ఫీడ్బ్యాక్ ఇస్తే మీరు ప్రతి హోటల్కి ఇచ్చే ఫీడ్బ్యాక్కి మేము 100 రూపీస్ పే చేస్తామని చెప్తారు. అలా ఫస్ట్ ఒక 3 లింక్స్ షేర్ చేసి 3 లింక్స్కి అయితే మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ 3 ఫీడ్బ్యాక్స్కి వాళ్ళు 300 రూపీస్ ఇమీడియట్గా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇమీడియట్గా మీకు అకౌంట్లోకి 300 రూపీస్ రాగానే మీరు ఏమనుకుంటారంటే, వీళ్ళు ప్రతిదీ ఇమీడియట్గా పే చేస్తున్నారు, నాకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయకుండానే అని నెక్స్ట్ గేమ్లోకి ఎంటర్ అవుతారన్నమాట. సో ఇక్కడే అసలు గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే, మళ్ళీ ఇంకొక 2 లింక్స్ షేర్ చేస్తారు. ఆ 2 లింక్స్ షేర్ చేసిన తర్వాత ఆ 2 కూడా మళ్ళీ ఫీడ్బ్యాక్ లింక్సే. మళ్ళీ దానికి ఇంకొక 200 రూపీస్ వస్తుంది. ఆ 200 రూపీస్ వచ్చిన తర్వాత ఇంకొక థర్డ్ లింక్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక క్రిప్టో కరెన్సీ లింక్ అనేది షేర్ చేస్తారు. క్రిప్టో కరెన్సీ లింక్ షేర్ చేసి మీరు మీ ముందున్న 200తో పాటు మీకు ఇంకా 200 ప్లస్ ఇంకొక 300 ఎక్స్ట్రా కూడా వస్తాయి. మీరు ఈ లింక్ క్లిక్ చేసి ఇక్కడ క్రిప్టో కరెన్సీ అనేది యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఆ యాప్ లోపల మీకు ఇంత అమౌంట్ అనేది మీకు వెళ్తుంది అని చెప్తారు. సో మనతో ఆ క్రిప్టో కరెన్సీ యాప్ ఇన్స్టాల్ చేయించి దాంట్లోకి వెళ్ళి మీకు ఫస్ట్ ఒక 500 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. 500 రూపీస్ ఇన్వెస్ట్ చేసి మీకు 500కి 1000 వస్తుంది. 1000తో పాటు మీ ముందు 200 రూపీస్ కూడా మీకే వస్తుందని చెప్తారు. సో అలా మనం ఆశతోటి ఆ ఫస్ట్ 500 రూపీస్ అనేది అందులో ఇన్వెస్ట్ చేస్తాము. 500 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ 500 ప్లస్ ఆ 200 ప్లస్ ఇంకొక 500 ఎక్స్ట్రా కలిపి మీ అకౌంట్లోనే అక్కడ ఉన్నట్టుగా చూపిస్తారు నీకు. అది డమ్మీ యాప్ అన్నమాట. దాంట్లో నీకు ఉన్నట్టుగా చూపిస్తుంది, కానీ దాంట్లోకి వెళ్ళి నువ్వు ఆ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోలేవు. సో నీకు అక్కడ అమౌంట్ టోటల్గా 1200 రూపీస్ చూపిస్తుంది. ఆ 1200 రూపీస్ చూపించిన తర్వాత మళ్ళీ నేను విత్డ్రా చేసుకుందామని వెళ్తే విత్డ్రా చేసుకోకుండా ఏం చేస్తారంటే, నీకు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ గేమ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ గేమ్లో నువ్వు విన్ అయితేనే, ఆ నెక్స్ట్ గేమ్లోకి నువ్వు పార్టిసిపేట్ చేస్తేనే నీకు మళ్ళీ ఫస్ట్ గేమ్ ఉన్న 1200 రూపీస్ అనేది నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తారు. దానికోసమని నువ్వు 1200కి మళ్ళీ నువ్వు ఇంకొక 1000 రూపీస్ యాడ్ చేయండి. 1000 రూపీస్ యాడ్ చేస్తే ఇప్పుడు నువ్వు 1200 ప్లస్ 1000 ప్లస్ ఇంకొక 2000 ఎక్స్ట్రా వస్తుంది. నువ్వు టోటల్గా కలిపి ఒక 4000 రూపీస్ వస్తుందని చెప్తారు. సో అలా నీకు వాళ్ళు ప్రతి స్టెప్ బై స్టెప్ నీ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వెళ్తారు, కానీ నీకు ప్రతి స్టెప్లో నీ అమౌంట్ అనేది విత్డ్రా అవ్వదు. నువ్వు ఎక్కడో ఒక దగ్గర నీవు లాస్ అయితే మాత్రం నిన్ను ఏదో ఒక లింక్ పెట్టుకొని నేను బెదిరిస్తారు. సో అలా అనేది ఈ స్కామ్ అనేది జరుగుతూ ఉంది. అది లాస్ట్కి ఏం చేయలేక వాళ్ళు ఆయన సూసైడ్ అటెంప్ట్స్ అనేది చేసుకొని చనిపోవడం జరుగుతుంది. సో ఇటువంటి కేసెస్ అనేవి మనకి ఈ మధ్య చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు పార్ట్ టైం జాబ్స్ గురించి ఎలా రీచ్ అవుట్ అయ్యారనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇదే సేమ్ స్కామర్స్ మీకు చైన్ బిజినెస్ స్కామ్ గురించి రీచ్ అవుట్ అవుతారు. సో ఆ వేలో వాళ్ళు ఎలా రీచ్ అవుట్ అవుతారు, ఎలా మిమ్మల్ని స్కామ్లోకి ఇన్వాల్వ్ చేస్తారు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్లీ నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, ఈజీ మనీ ఎప్పుడైనా కూడా చాలా డేంజరస్. సో ఎవరైనా మిమ్మల్ని ఇలా రీచ్ అవుట్ అయినట్టయితే ఇమీడియట్గా వాళ్ళ నెంబర్స్ బ్లాక్ చేయండి.
ప్రతి ఒక్కరికి షేర్ చేసి అవగాహన కలిగేలా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.